మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్లు యాక్టివేట్లు ఉన్నాయో, ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీవి కానీ మొబైల్ నెంబర్లను డియాక్టివేట్ చేయడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి గూగుల్ క్రోమ్లో సెర్చ్ బార్లో TAFCOPని ఎంటర్ చేయండి. కింద TAFCOP క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇట్లా సంచార్ భారతి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన అక్కడ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఏదైతే మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉందో వాటిని ఎంటర్ చేయాలండి. కింద క్యాప్చా ఉంది, మంచి క్యాప్చాను మీరు ఎన్నుకోండి. ఆ క్యాప్చాని ఎన్నుకొని అక్కడ మీ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ క్యాప్చా అని ఉంది కింద. వ్యాలిడేట్ క్యాప్చాను ఒకసారి మీరు క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ క్యాప్చాని క్లిక్ చేసిన వెంటనే మీకు సక్సెస్ ఓటీపీ సెంట్ అని వస్తుంది. మీ ఏదైతే మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళిందో ఆ మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ అనేది క్లిక్ చేయాలి. లాగిన్ అయిన వెంటనే వెబ్సైట్లోకి పోతేనే వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇలా మీ ఆధార్ కార్డు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు మీరు తీసుకున్నారో క్లియర్గా చూపిస్తుందండి. ఇక్కడ మీది ఒకవేళ మొబైల్ నెంబర్ కాకపోతే మీరు నాట్ మై మొబైల్ నెంబర్ అని ఉంది. ఆ మొబైల్ నెంబర్ని క్లిక్ చేసి మీరు రిపోర్ట్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ మీకు అవసరం లేకపోతే నాట్ రిక్వైర్డ్ మీరు క్లిక్ చేయొచ్చు. మరి రిపోర్ట్లో పెట్టచ్చు. ఒకవేళ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ అని మీరు క్లిక్ చేయొచ్చండి. ఇలా మీ మొబైల్ నెంబర్ని మీరు తెలుసుకొని దాన్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.